వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా పల్లా కృష్ణకు పదవి ఇచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజుకు పల్లా కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సబ్బవరం మండలం చిన్నగొల్లలపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ విచ్చేశారు. అదీప్ రాజ్ మాట్లాడుతూ పల్లా కృష్ణ వైఎస్ఆర్ పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు తన గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. త్రాగునీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి కొళాయిలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పెన్షన్లు, ఆయన వార్డు మెంబర్గా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని అదీప్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వారికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లా అప్పలనాయుడు, సింగంపల్లి రామకృష్ణ, కడుపుకుట్ల గోపి, పల్లా ముత్యాలయ్య, పల్లా రమణ, కడుపుకుట్ల కనకరాజు, సింగంపల్లి ముత్యాలనాయుడు, పల్లా అప్పలరాజు, కడుపుకుట్ల దేముడు బాబు, సరిపల్లి శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. పక్కనైనటువంటి కార్యక్రమం మరి మా సోదర సమానులు పల్లకృష్ణ గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా మరి నియమించిన తర్వాత సహజంగా మనం చూసాం, చాలామంది ఏం చేస్తుంటారంటే పదవులు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కుటుంబ సభ్యులను, కార్యకర్తలను పిలుచుకొని కార్యక్రమాలు, సంబరాలు చేసుకోవడానికి చూస్తున్నాం. కానీ ఒక మంచి ఆనవాయితీ మనం గతంలో కూడా చూసాం. పండగ చేసినప్పుడు కూడా ఎవరైతే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని చిన్నగొల్లలపాలెం ప్రాంతం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారో వాళ్ళందరికీ కూడా సన్మానం కార్యక్రమాలు చేసి 10 మందికి ఇన్స్పిరేషన్గా చేసినటువంటి కార్యక్రమంతో పాటు ఇవాళ కూడా ఒక పదవి వచ్చిన తర్వాత హంగులు ఆడంబరాలకి డబ్బులు వేస్ట్ చేయకుండా తన గ్రామ ప్రజలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి భోజనం పెట్టి ఒక కుటుంబ సభ్యుల వాళ్ళతో కలిసి ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ మరి ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి నాయకుడు కూడా ఈ సిస్టమ్ని ఫాలో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే పల్లకృష్ణ గారు మరి జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారో మా పెందుర్తి నియోజకవర్గం అందరి తరఫున కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరింత మంచి స్థాయికి ఎదగాలి, దానికి పూర్తిగా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పల్లకృష్ణ గారికి, ఆయనకు సహకరించినటువంటి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కరిబాబు గారికి, ఎంపీపీ బోకం రామనాయుడు, సూర్యకుమారి గారికి, అదేవిధంగా కొటాను రాము గారికి, దెడ్డెం ప్రసాద్ గారికి, శ్రీని గారికి, రాము గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖచ్చితంగా దీని మీద ఏ రకంగా అయితే ఇప్పటికే న్యాయపరంగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు, కోర్టు నుంచి కోర్టు న్యాయపరంగా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మనం ఎన్ని హామీలు ఇచ్చాము, ఇవాళ నెలకు 1500 రూపాయలు ఇస్తున్నామా, ఏంటి 50 సంవత్సరాలు పెన్షన్లు ఇస్తున్నామా లేదా, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామా, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఎంతసేపు కూడా వాళ్ళ స్వలాభం కోసం ఏదైతే భూముల మీద కానీ ఇతర విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి వీటిని ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే ఇవాళ కబ్జా చేస్తున్నారో ప్రతి గజంతో పాటు ప్రతి ఒక్కటి కూడా వెనకలాక్కునేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా న్యాయపరంగా కూడా మేము చివరి స్థాయి వరకు కూడా మేము పోరాటం చేస్తాం. సీసీ రోడ్డు అంగన్వాడీ వరకు వేసుకోవడం జరిగింది, డ్రైనేజు. తర్వాత చిన్నగొల్లలపాలెంలో పళ్ళ దొరగారం ఇంటికాడ నుంచి అంగన్వాడీ డ్రైనేజ్ వేసుకున్నాం. ఐదురాము ఇంటి నుండి ఊరుటి చిన్న కళ్ళ వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. కళామందిర్ వద్ద సతకంపట్టు దగ్గర సీసీ ప్లాట్ఫామ్ వేసుకున్నాం. అది సర్పంచ్ గారి దయ వల్ల. అది అంటే ఎంపీపీ గారి నుంచి రానివ్వు, ఎమ్మెల్యే గారి నుంచి రానివ్వు, లేకపోతే వార్డు మెంబర్ నుంచి రానివ్వు, ఈ నిధులు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతే చేసుకోగలిగాం ఇవన్నీ. తర్వాత అంగన్వాడీ కేంద్రం నిర్మించుకున్నాం. తర్వాత గొంపదొరగారు ఇంటి నుండి ఆ లోపలికి వెళ్ళే రోడ్డు వేసుకున్నాం. తర్వాత సీసీ రోడ్ నుండి అంగన్వాడీ ఇంటి వరకు లండనాగేస్ ఇంటి వరకు రోడ్డు వేసుకున్నాం. పల్లచందేవుడి ఇంటికాడ నుంచి ఉరుటి శంకర్ ఇంటి వరకు రోడ్డు వేసుకున్నాం. కడుపుటల దొరగారు ఇంటికాడ నుంచి పల్లకన్న ఇంటి వరకు రోడ్డు వేసుకున్నాం. పల్ల అప్పలనాయుడు ఇంటి నుండి పల్లపైటరాజు ఇంటి వరకు సీసీ రోడ్డు వేసుకున్నాం. బుర్రు బంగారు ఇంటి నుండి ఎస్ ముచ్చాలరెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డు వేసుకున్నాం. కడుపుటల కనకరాజు ఇంటి నుండి అంగన్వాడీ కేంద్రం వరకు సీసీ రోడ్డు వేసుకున్నాం. చిన్నగొల్లలపాలెం నుండి NH60 వరకు గ్రావెల్ రోడ్డు ఫామ్ చేసాం. NH60 నుండి చిన్నగొల్లపాలెంలో సీసీ కలవట్ వేసుకున్నాం. ఈ కలవట్ వేసుకున్నాం. ఇది ఒకప్పుడు మనం చాలా ఇబ్బందులు పడేవారు. ఈ కలవట్ 10 లక్షల రూపాయలు ఆ రోజు సచివాలయం గ్రాంట్ ఇచ్చి అదీప్ రాజు గారు గౌరవించారు. తర్వాత గోపాల్ నగర్లో
కడుపుకొట్ల అప్పలనాయుడు ఇంటి నుండి పల్లవారి కళ్ళాల వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. తర్వాత పల్లచన్నారు ఇంటి నుండి అప్పలనాయుడు ఇంటి వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. అప్పలనాయుడు కడుపుకొట్ల అప్పలనాయుడు నుండి అప్పచ్చి ఇంటి కాడి నుంచి కడుపుకొట్ల ఇంటి రమణ వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. చిన్నగొల్లపాలెం సీసీ రోడ్ నుండి గొలగాని ముచ్చల్లాయుడు రోడ్డు వరకు ఇంటి వరకు సీసీ రోడ్ వేసుకున్నాం. పాత కళామందిరం తొలగించుకున్నాం. శ్మశానంలో బిల్డింగ్ షెడ్ బోరింగ్ షెడ్ వేసుకున్నాం. త్రాగునీటి సమస్య ఇంటికి కుళాయిలు వేసుకున్నాం. వికలాంగులకి వితంతులకి ఆ రోజు మనం ఇచ్చిన పెన్షన్లే తప్ప ఎవరూ ఇవ్వలేదు. పెన్షన్లు అన్నీ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఒక పెన్షన్ కానీ ఏది కానీ ఈ రోజుకి వచ్చిన పాపం లేదు.